హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మయన్మార్లో ప్రకృతి వైపరీత్యం మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం మయన్మార్ సరిహద్దులు దాటి పొరుగు దేశాలను కూడా వణికించింది. మయన్మార్లోనే కేంద్ర బిందువు నుంచి వెలువడిన శక్తివంతమైన తరంగాల కారణంగా బంగ్లాదేశ్తో పాటు భారత్లోనే కోల్కతా, ఇతర ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇల్లు, కార్యాలయాల్లోని ఫర్నిచర్లు కూడా మరియు ఫ్యాన్లు స్వల్పంగా ఊగడంతో ప్రజలు భయాందోళనకు రోడ్లపైకి పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎటువంటి భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. కానీ ప్రకంపనల ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. ఇక మయన్మార్లో భూగర్భ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గడిచిన కేవలం 71 గంటల్లో అక్కడ భూకంపం సంభవించటం ఇది మూడోసారి కావటం భౌగోళిక శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. మయన్మార్ ప్రాంతం భారతీయ మరియు యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే అత్యంత సున్నితమైన భూకంప జోన్లో ఉంది. ఈ ప్లేట్ల మధ్య నిరంతరం జరుగుతున్న కదలికలు మరియు ఒత్తిడి కారణంగానే వరుసగా భూప్రకంపనలు వస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలా తక్కువ వ్యవధిలో వరుస భూకంపాలు రావటం అనేది భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదానికి సంకేతమా లేదా సర్దుబాటు ప్రక్రియలో భాగమా జరుగుతున్నాయా అనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక వరుస భూకంపాల నేపథ్యంలో మయన్మార్ సహా దాని సరిహద్దు దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పాతబడిన భవనాలు కుప్పకూలే ప్రమాదం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తరచుగా వస్తున్న ఈ ప్రకంపనలు ప్రజలను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే సహాయక చర్యల కోసం సిద్ధమయ్యాయి. భూగర్భంలో చోటు చేసుకున్న ఈ వేగవంతమైన మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ముందస్తు సమాచారం అందించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.